పంతులు గారు, వేళ అయిపోయిందమ్మా. ఆ గుడి తలుపులు మూశారు, ఈ గుడి తలుపులు మూశారు. పర్వాలేదు, అమ్మోరు తల్లి అంతటా ఉంటుంది. ఈడ నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోదాం. అమ్మోరు తల్లి, చదువు నేర్చుకోవాలని ఈ ఊరు వచ్చి సచ్చేదాకా గుర్తెట్టుకునే పాఠాన్ని నేర్చుకొని వెళ్ళిపోతున్నాను తల్లి. ఈ మేడల నీడలు, ఈ మిద్దెల జాడలు, ఈ నగల మూటలు, ఈ నోట్ల కట్టల మాటలు అన్నిటికీ దూరంగా మా ఊరు వెళ్ళిపోతున్నాం. ఆడ మేడలుండవు, మిద్దెలుండవు. డబ్బుంటే పండగ, లేకున్నా పండగే. ఆకలి ఎత్తా ఉందంటే కమ్మరి ఎంకన్న తల్లి కూడా నా తల్లే అవుతుంది అక్కడ. జ్వరం వస్తా ఉందంటే గడియకు అవ్వొచ్చి కుశలం కనుక్కొని పోతుంటారక్కడ. నాయుడు గారి తోటలో జాంపళ్ళు, మామిడి పళ్ళు కోసుకున్నా అడిగే వారే ఉండరక్కడ. ఆ చెట్టు, ఆ సీమ, ఆ గాలి, ఆ నీరు అన్నీ అన్నీ మా ఆస్తులే. అందరికీ ఆప్తులే. ఈడట్ట లేదమ్మా. మాటకో అర్థం, మనిషికో స్వార్థం. అందని దానికోసం ఆరాటం. వీటన్నిటికీ మధ్య నా పోరాటం. వద్దమ్మా, అందుకే వెళ్ళిపోతున్నావు. ఆ కాలేజీని, అందులో చదువుకోగలిగే అదృష్టవంతుల్ని చల్లగా చూడు తల్లి, చల్లగా చూడు. పూజారి గారు, పూజారి గారు. మీరా బాబు? భూమి కొండమ్మ రావడం మీరేమన్నా చూసారా? చూశాను గాని ఇప్పుడే గుడికొచ్చి వెళ్ళారు. అవునా? ఈ చుట్టుపక్కలే ఉంటారు, చూడండి బాబు. అయితే కాలేజీకి వెళ్ళి ఉంటారు పూజారి గారు. నేను అక్కడే వెళ్తా. సరే బాబు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
బాబా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,